అంటే ఏ దోషం నీలో కనపడకూడదు. రెండోది ఏంటిది? యాకోబులో నేనేమి చూడలేదు అంటున్నాడు. వంకర బుద్ధి నేను చూడలేదు, వంకర మార్గాలు చూడలేదు, వంకరి మాటలు చూడలేదు, వంకరి ప్రవర్తన చూడలేదు, వంకర జీవితాన్ని నేను చూడలేదు యాకోబులో. ఈ రోజున నా జీవితంలో అనేకులు చూస్తున్నారేమో వంకర బుద్ధులు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు మనుషులు చూస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదేమో. దేవుడు చూసినప్పుడు నీ వంకర బుద్ధి ఆయన చూస్తున్నాడా, నీకు ఆయన సహాయము చెయ్యడు. జాగ్రత్త. చర్చిలో ఒక విధంగా, బయట ఒక విధంగా, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక విధంగా, దైవ సేవకుల దగ్గర ఒక విధంగా, బయటికి పోయినాక ఒక విధంగా నువ్వు నడుస్తున్నావంటే నీది వంకర బుద్ధి కాక మంచి బుద్ధి అంటారా కదా? కాబట్టి వంకర బుద్ధి మనలో ఉండకూడదు. దేవుడు కానీ వంకర బుద్ధి చూశాడంటే దేవుడు మనల్ని ఏం చేయడు, మనకేం చేయడు. ఈ మాట గుర్తుపెట్టుకో, సహాయము చెయ్యడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నేను యాకోబుకు సహాయం చేస్తాను, నేను ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేస్తాను. ఎందుకయ్యా సహాయం చేస్తావంటే దేవుడు అంటాడు అతనిలో ఏముందో తెలుసా, అతడు ఏ దోషము నాకు కనపడలా. ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఏ దోషము కనపడలా. రెండోది వంకరతనము చూడలేదు. నేను వంకరతనము చూడలేదు అంటున్నాడు. నెక్స్ట్ మనం చదువున్నాను. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈ మాట ఒకసారి ఆలోచించండి. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఇప్పుడు చూడండి, వంకర బుద్ధి లేదనుకో, వంకర ఆలోచన లేదనుకో, వంకర తలపు లేదనుకో, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమె ఎవరు తోడుకుంటారు? నువ్వు వంకర మార్గం వెళ్తా, ప్రభా నాకు తోడుగా ఉంటావా అని అంటే ఎట్లా ఉంటాడు? ఉంటాడా అమ్మ? ఉంటాడా? నువ్వు వంకర ఆలోచన చేస్తూ, వంకర తలంపులు చేస్తూ, అయ్యో నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు అని అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి వంకరతనము తొలగించుకోవాలి. ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడంట? దేవుడు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఏ దోషం మనలో ఉండకూడదు. రెండోది, ఏ వంకరతనం తెలుసు కదా, చెప్పినా కదా ఇందాక నుంచి. అమ్మా ఇందాక నుంచి వంకరతనం ఏంటో చెప్పినానా? ఇప్పుడు ఒక్క మనిషే రెండు మాటలు మాట్లాడు. ఒక ఆమె కాడి పోయి ఆమె కాడ కొన్ని విషయాలు చెప్తారు, వీళ్ళ కాడ పోయి కొన్ని విషయాలు చెప్తారు. ఈ వంకర మాటలు మనకు వద్దు. అది దేవుడికి ఎంత మాత్రము ఇష్టం లేని పని. అది ఇష్టం లేని పని చేయొద్దు మనం. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పని చేయొద్దు. అది దేవుడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదో. ఇష్టం లేని పని చేసి నువ్వు ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటావు దేవుని దగ్గర? దేవుడి నుంచి నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు. దేవుడి నుంచి మనము సహాయమే పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, దీవెన పొందుకోవాలి. కానీ దేవుడు మన వంకర బుద్ధిని చూసినప్పుడు, మన యొక్క శాపము చూసినప్పుడు, మన యొక్క పాపము చూసినప్పుడు ఆయన మనకు సహాయం చేయకపోతే ఏ మనుషుడు కూడా మనకు సహాయం చేయలేడు. ఆయన సహాయం చేయకపోతే ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరు చేయలేరు. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, యాకోబులో ఏ దోషం నేను కనుగొనలేదు. కారణం ఏంటంటే యాకోబు పర్ఫెక్ట్. ఆమేన్. ఈరోజు నేను కూడా దేవుడు కనుగొన్నప్పుడు మనము పరిశుద్ధంగా మన దేవునికి కనపడదుము గాక. రెండోది, మన మార్గాల్లో వంకర మార్గం ఉండకూడదు, వంకర తలంపులు ఉండకూడదు, వంకరి ఆలోచనలు ఉండకూడదు, వంకరి మాటలు ఉండకూడదు. అవి కానీ మన జీవితంలో ఉన్నాయనుకో, అవి నీకు ఇష్టమేమో కానీ దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనకి సహాయము చేయడు. అందుకే దేవుడు అంటాడు, పాత నిబంధన కాలంలో ఏమంటాడు? కంటికి కన్ను, పంటికి పన్ను. అర్థమైందా? అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి ఏది కూడా నీ నోట కూడా రాకూడదు. నీ తలంపులలో కూడా వంకరతనం ఉండకూడదు. ఒకవేళ ఉందనుకో ఏమైతుంది? దేవుడు సహాయము మనము పొందుకోలేము. కాబట్టి దేవుని సహాయం పొందుకోవాలంటే మనకు ఉండవలసింది వంకర బుద్ధి, వంకర ఆలోచనలు, వంకర మాటలు కాదు. చక్కని మార్గాలు ఉండాలి, చక్కని మాటలు ఉండాలి, చక్కని తలంపులు మనం కలిగి జీవించాలి. అది దేవుడు ఇష్టపడే మార్గము, ఇష్టపడే లక్షణాలు. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? దేవుడు మనకి తోడై ఉంటాడు. ఏం చేస్తాడు? తోడై ఉంటాడు, సహాయం చేస్తాడు. నెక్స్ట్ వన్ చదవండి. ఇప్పుడు 22వ వచ్చిన
జయధ్వని వారిలో ఉన్నది. రాజు యొక్క జయధ్వని ఏడుందట? ఇజ్రాయెల్లో ఏముందట? రాజు యొక్క జయధ్వని. ఎప్పుడు దేవుని స్తుతించే వారిగా ఉన్నారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసిన మేలను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవాతి దేవుని ఎప్పుడు జయధ్వనులతో దేవుని ఆరాధించేవారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సహాయం చేశాడా, దేవుడు నీకు మేలు చేశాడా, నువ్వు వెంటనే జయధ్వని ఎత్తాలి. అంతే. జయమూర్తి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నీ సంతోషం వచ్చినప్పుడు పాట పాడాలి, దుఃఖం వచ్చినప్పుడు పాట పాడాలి, దేవుడు మేలు చేసినా పాట పాడాలి, దేవుడు ఏదైనా మేలు చేయకపోయినా దేవుడిని పాట పాడాలి, దేవుని ఆరాధించాలి. అదే మనం నేర్చుకోవాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు కూడా ఆ రాజు యొక్క ధ్వనిని ఎప్పుడు దేవుని ఆరాధించాలి. ఎప్పుడు ఏడుపుతోనే ఉంటారు చాలా మందికి. హల్లెలూయా. ఏంటిది అమ్మా? ఏం ధ్వని? ఎప్పుడు ఏడుపే. జయధ్వని కావాలంటే దేవునికి. హల్లెలూయా. రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలులో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని అంటున్నాడు. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించెను, గుర్రపోతు వేగం వంటి వేగం వారికి కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత వేగం కలిగి ఉన్నారు. గుర్రపోతు అంత వేగం కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్లో ఏముందంట? రాజు యొక్క జయధ్వని. అందరు చెప్పండి. ఏ ధ్వని అంట? రాజు యొక్క. ఇప్పుడు రాజు యొక్క జయధ్వని అంటే రాజు వస్తున్నాడు, లేకపోతే ముఖ్యమంత్రి వస్తున్నాడు, లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే జనులందరూ ఏం చేస్తారు? కేకలేస్తారా? సైలెంట్గా పోతారా? అమ్మయ్యో, బాంబులేంటో, వాళ్ళ అల్లరేంటో, వాళ్ళ కేకలేంటో, వాళ్ళ పాటలేంటో మామూలుగా ఉంటుందా వ్యవహారం లోకంలో? అవునా కదా? ఆయన చేసింది ఏమున్నది? మళ్ళా కేకలు మాత్రం ఎక్కువ చేస్తుంటారు. లోకంలో ఉన్న రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నా. హల్లెలూయా. మన దేవుడు ఇన్ని చేశాడు చెప్పండి. హలో, మన దేవుడు ఎన్ని చేశాడు? అరే పుట్టించి, బ్రతికించి, పోషించి, నడిపిస్తూ అన్ని చేస్తున్న దేవునికి ఇంకెంత జయధ్వని చేయాలి? లేకపోయినా చేయాలి కదా. ఎప్పుడన్నా రోడ్లో నిలబడి హల్లెలూయా అని ఎప్పుడన్నా చెప్పినావా? హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. కానీ యాకోబు చెప్పించాడు జామకాయలు, బత్తకాయలు అని. అవునా? హల్లెలూయా. వ్యాపారం చేస్తారులే మన యాకోబు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా. మన రాజు యొక్క జయధ్వని మనకి వినపడాలి. ఆమేన్. మనలో ఏం కనపడాలి? వినపడాలి. రాజు యొక్క జయధ్వని. రాజులకు రాజు మన దేవుడు. ఆమేన్. రాజుల రాజువు నీవే, నా దేవాతి దేవుడ నీవే. రాజు యొక్క జయధ్వని మనలో వినపడాలి అంటే దేవుడు చేసిన మేలను బట్టి మనం ఎప్పుడు దేవుని స్తుతించాలి. ఆమేన్. ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? దేవుడు చేసిన మేలను బట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. రాజు యొక్క జయధ్వని. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకి ప్రభు. కాబట్టి ఆయన మనము ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి, ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి, ఎప్పుడు మనం ఏం చేయాలి? మహిమపరుస్తూ ఉండాలి. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజు యొక్క జయధ్వని నేను చేస్తున్నానా లేదా? హల్లెలూయా. ప్రతిరోజు ఆ జయధ్వని ఉండే మనలో. నా మాట మీకు అర్థమవుతుందా? రాజు యొక్క జయధ్వని మీరు చేస్తున్నారా? ఒక పాట పాడుతున్నారా? రోజు ఉదయాన్ని లేచినామంటే ఒక పాట పాడి ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతమంది ఉదయాన్నే లేచి నేను ఒక పాట పాడి ప్రార్థన చేసుకుంటున్నాను అన్నోళ్ళు చేస్తారు? పాట పాడి, పాట కూడా పాడాల్సిందే. నాకు తెలియదు కాదు. పాట పాడి నాకు తెలియదు అక్క. పాట పాడితేనే
పాట పాడి, అంటే పాటే కదా జయధ్వని. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడుతున్నాం. జయధ్వని చేసేవారు ఎవరు? చేతులు ఎత్తండి. నిలబడమ్మా అమూల్య, నిలబడు బాబు, నిలబడు. చూడండి, ఇంతటి ఘనత దేవుడు వారికి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి మీరందరూ. హల్లెలూయా. నిలబడవు పల్లె. వాళ్ళ ఫ్యామిలీ ఉదయం లేచి ఒక పాట పాడి జయధ్వని చేసినట్టుగానే మనము కూడా ఏం చేయాలి? జయధ్వని ఖచ్చితంగా చేయాలి. ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏడుపు ధ్వనులు చాలా ఉంటాయి. ఏ ధ్వనులు? ప్రభా నాకు సాయం చేయి ప్రభా, సాయం చేయి ప్రభా. ఇదే ఏడుపు. చేసిన మేలు ఏమైనాయిరా, వాటి గురించి ప్రార్థన చేయరా అంటాడు దేవుడు. హల్లెలూయా. చేసిన మేలను బట్టి ఒక పాటన్నా పాడరా, నన్ను స్తుతించురా అని చెప్పి దేవుడు కోరుతున్నాడా? అవునా కదా? ఒక పాట ఖచ్చితంగా నేర్చుకోవాలి. యోజన పాట నేర్చుకోవాలి. చాలా మందికి పాటలు రావు, మీకు నేర్చుకోవాలి మీరంతా. హల్లెలూయా. ఏం చేయాలక్క? జయధ్వని, రాజు యొక్క జయధ్వని వినబడాలి. ఆమేన్. కూర్చోండి. ఏం వినపడాలి? ఎవరు వింటున్నారు వాక్యము? మన ఇళ్ళలో ఏం వినపడాలి? రాజు యొక్క జయధ్వని. రాజులకు రాజు అయిన దేవునిని స్తుతించటానికి ఖచ్చితంగా మనము సిద్ధపడదుము గాక. హల్లెలూయా. కొంతమంది స్టార్ట్ చేస్తారు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు స్టార్ట్ చేసి 5వ రోజు ఏం చేద్దాంలే అమ్మే, రోజు చేసే భక్తి కదా, రోజు చేసే ప్రార్థన కదా అని అంతటితోనే ఆగిపోతారు. అది క్రమము కాదు, అది దేవుడికి ఇష్టము కాదు. దేవుడు కూడా 4 రోజులే చూస్తాడు. వీళ్ళ భక్తి కూడా 4 రోజులేమో, ఇంకా చేస్తారేమో, ఇంకా చేస్తారేమో చూస్తాడు. సాతాను గాడు అంటాడు, ఇంకా దారిలే చేసింది కానీ అని వాడు మిమ్మల్ని నిరాశపరచొచ్చేమో కానీ 5వ రోజు నుంచి మీరు మరలా తిరిగి వచ్చేంతవరకు కూడా దేవుడు ఎదురు చూస్తాడు. ఇంకా లేస్తారేమో, ఇంకా చేస్తారేమో, ఇంకా చేస్తారేమో అని దేవుడు అన్న ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని జయధ్వని ఖచ్చితంగా, రాజు యొక్క జయధ్వని నీ నోట వినపడును గాక. ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి నువ్వు. ఆయన చేసిన సహాయం, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యాలు నీ మనసులో పెట్టుకొని ప్రభుని స్తుతిస్తూ ఆనంద బాష్పాలు కార్చాలండి. ఏం కార్చాలి? కొంచెం గట్టిగా ఏం కార్చాలి? ఎప్పుడన్నా ఏడ్చావా? ఎప్పుడన్నా ఏడితే అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు అది అని ఏడుస్తూనే ఉంటాం. కానీ నా ప్రభు ఒకప్పుడు బాగలేకపోతే నా ప్రభు సహాయం చేశాడు అని ఎప్పుడన్నా ఏడ్చావా? నా ప్రభు ఒకప్పుడు ఇంత ఇబ్బంది పడుతుంటే నా దేవుడు నాకు సాయం చేశాడని చెప్పి కృతజ్ఞతతో ఎప్పుడన్నా ఏడ్చావా? ఆ ఏడుపులోనే ఆనందం ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఏడుపులోనే సంతోషం ఉంటుందని ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నా. నిజమే. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం చేస్తా తెలుసా? చేసిన మేలన్నీ తలంచుకొని ఏడుస్తా. హల్లెలూయా. ఆ తర్వాత ఏం కావాలో అడుగుతా. ముందు చేసిన మేలు దేవుని ముందు పెడితే కదా, ప్రభా ఇన్ని మేలు చేసినావు, ఇది నీకు పెద్ద కష్టమేం కాదు కదయ్యా అని అడిగితే ఎంత బాగుంటుంది. అవునా కదా? నువ్వు మోకరించిన ప్రతిసారి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభా నిన్ను నమ్ముకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇన్ని మేలు చేశావు. ఒకప్పుడు నేను చచ్చిపోతే నన్ను బ్రతికించావు, నా కొడుకును బ్రతికించావు. అవన్నీ నీకు గుర్తొచ్చిన రోజున ఎంత బాగుంటుందో నీ భక్తి జీవితం, ఎంత బాగుంటుందో. అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకేమొస్తుంది తెలుసా? ఒక బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా అంత ధైర్యం కలిగి అప్పుడు ముందున్న సమస్య నీకు సమస్యగా అనిపించదు. అన్ని కార్యాలు చేసే దేవుడు ఇది చేయలేడా అని అనుకొని వెంటనే స్తుతించడం మొదలు పెడతావు. హల్లెలూయా. పాట పాడటం మొదలు పెడతావు. విశ్వాస మాటలు నీ నోట వస్తాయి. అప్పుడు నువ్వు రోషంగా ఎవరి ముందైనా నిలబడి మాట్లాడగలిగిన ధైర్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యాకోబులో ఏం కనపడుతుంది తెలుసా? రాజు యొక్క ధ్వని కనపడుతుంది. ఆమేన్. రాజు యొక్క ధ్వని అంటే రాజులకు రాజైన ప్రభువుని మనం స్తుతించే ధ్వని మన నోట రావాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆశయ వెనకాల కూర్చోకూడదా? పోయి అదే వెనకాల గాలి ముక్కలి కాదు కూర్చో. కోతులు వస్తాయి చూసుకో, పాడబోయి కూర్చో. సో
సో మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి వినపడాల్సిన ఏంటిది? జయధ్వని. ఆమె చెప్పండి. రాజు యొక్క జయధ్వని అంటే జయించి దేవుని రాజు యొక్క జయధ్వని. జయధ్వని అంటే అర్థం ఏంటి తెలుసా? జయధ్వని, రాజు యుద్ధంలో జయించి వచ్చిన తర్వాత వినపడేది జయధ్వని. అవునా? దేవుడు చేసిన మేలన్నిటికీ మనం చేసే స్తుతి ఏంటిది? జయధ్వని. అవునా? కృతజ్ఞత జయధ్వని అంటారు దాన్ని. ఆమె చెప్పండి. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో కూడిన జయధ్వని మనం చేయాలి. అందుకే దేవుడు అంటాడు, నేను యాకోబుకు సహాయం చేస్తాను. ఎందుకు చేస్తావు అంటే అతనిలో నేనేమి కనుగొన్నాను తెలుసా? ఏ దోషం కనపడలేదు నాకు, అందుకే నేను అతనికి నేను సహాయం చేస్తాను అంటాడు. రెండోది, అతని యొక్క మార్గాలు నేను చూశాను కానీ అతనిలో ఏ వంకరతనము నాకు కనపడలేదు, అందుకే నేను అతన్ని సహాయం చేస్తాను. కాబట్టి నేను అతనికి తోడై ఉంటాను. కనుక ఇదిగో అతని నోట ఏమని తెలుసా? రాజు యొక్క జయధ్వని ఉంది. ఎప్పుడు నన్ను ధ్వనిస్తూనే ఉన్నారు, ఎప్పుడు నన్ను ఆరాధిస్తుంటారు, ఎప్పుడు నన్ను గణపరుస్తారని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఇష్టపడి మనకు సహాయం చేయాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో నుంచి ప్రియమైన దేవుడా 25వ వచనం చదవండి. అక్కడ ఇక్కడ జాగ్రత్త. నిజముగా చూడండి, నిజము అంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితమని కదా. నిజముగా యాకోబులో ఏం లేదు, యాకోబులో ఏం లేదు. మన దగ్గర ఉందే మంత్రాలు సంత్రాలు. బాగా లేకపోతే సార్ ఆడిపోయి దారి వేసుకోపో, ఇడిపోయి తాయి తెచ్చుకో, ఆడిపో ఇడిపో అని చెప్పే వాళ్ళకి లేదు బుద్ధి లేదు. ఇన్నోళ్ళకి అసలు బుద్ధి లేదు. పోయి కట్టించుకొని వచ్చి మొన్న ఎవరో మరి ఇట్నే పోయిందట, కట్టించుకొని వచ్చినట్ట. నేనే మళ్ళీ వచ్చినాక తీపిచ్చినాను. ఎవరో మరి గుర్తు రాలే. ఎవరు? శరణ్ గారిదే. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. శరణ్ గారిదే. దానం వేయించుకున్నారు, వచ్చినారు, అయినా కూడా పోలే. దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి, యాకోబులు అంట మంత్రము లేదు. ఈ రోజున చూడండి, మనందరం జీవితంలో చూడండి, దేవుడు ఎందుకు యాకోబును ఆశీర్వదించాలనుకుంటారు, యాకోబుకి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు అంటే మంత్రగారి దగ్గరికి పోయేవాళ్ళు కాదంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆమేన్. శకునం చూసేవాళ్ళు కాదు, మాంత్రికుల దగ్గరికి పోయేవారు కాదు, తాయితలు నేర్చుకునే వాళ్ళు అంతకంటే కాదు. విగ్రహాలు అంటేనే అసలు కోపం వాళ్ళకి. ఆమె చెప్పండి, అసలు ఇష్టపడదు వాళ్ళకి. అందుకనే దేవుడు వారంతా చాలా ఇష్టం. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఇష్టపడి దేవుడు మనకు సాయం చేయాలంటే ఏ మంత్రికుల దగ్గరికి పోకూడదు, మనము ఏవుడికి చెయ్యకూడదు. ఎవరికి చెయ్యి? మావు సోదగాడు ఆడేదో సోద చెప్పుకొని పోవాలి కదా. మరి మేము దేవుని నమ్ముకున్నామన్నా కూడా వస్తారు ఒక్కొక్కడు కదా. అర్థమైంది మీ అందరికీ? ఆడేదో మన విశ్వాసాన్ని ఇంకా సన్నగిలి చేయాలని లేనిపోని అన్ని అంటుంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా వినడానికి ఇష్టపడకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ముప్పీటానికి నేను అన్ని విధాలు గొప్ప చేయడానికి ఎన్నో మాటలు మాట్లాడుతుంటాడు. నీ దగ్గర డబ్బులు ఏం చేర్చుకోవడానికి, నీ దగ్గర రాలుకోవడానికి వాళ్ళు ఎన్నో చెప్తారు. నువ్వేం చెప్తావు? పుస్తకం బోల్తబడి వాళ్ళకి నల్ల కోడినో ఎర్ర కోడి ఏదో ఒక కోడిని ఇచ్చి డబ్బులు ఇచ్చి చీర కట్టి నన్ని పెట్టించి పంపిస్తూ ఉంటారు కొంతమంది. దానికి కూడా అలా చెప్పారు అట్లా. మా ఆచార్య స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఆకురా అంత ఆనందం ఉంది నీకు బోరే, నీకు ఫోన్ ఆపురా. శరణ ఈసారి ఫోన్ వచ్చిందనుకో హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. దేవుని వాక్యం అంటుంది యాకోబులో మంత్రం లేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్రాలు తంత్రాలు లేకపోతే తాయితలని లేకపోతే ఇహలోసన వాటి మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు దేవుని సహాయం ఎందుకు? ఇంకా భక్తి చేయడం ఎందుకు? ప్రార్థనకు రావడం ఎందుకు? దేవుని కొరకు బ్రతకడం ఇంకెందుకు? నువ్వు
అందుకని ఈ రోజు దేవుడు తెలియజేస్తున్నాడు, యాకోబుకి ఎందుకు సహాయం చేస్తాడో తెలుసా? యాకోబులో మంత్రం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు సహాయం చేయాలన్నా, దేవుడు నీకు మేలు చేయాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా, నీవు కూడా తాయితలు నీలో ఉంటే దేవుడు నీకు సహాయం చేయడం గుర్తుపెట్టుకో. అందుకని ఎవరన్నా ప్రార్థన చేయడానికి వస్తే నీకు తాయితలు ఉంటాయి. దేవుడు ఆల్రెడీ ప్రార్థన చేసినప్పుడే తెలియజేస్తూ ఉంటారు కొన్ని విషయాలు. తెలియజేస్తున్నప్పుడే చెప్తాం మేము. వాళ్ళు ఏమంటారు తెలుసా? లేదన్నా లేదన్నా అంటారు పక్కన వాళ్ళేమో. కట్టించుకున్నాడు అంటాడు, ఇదిగో నా ఇక్కడ కట్టిండు అది అంటాడు వాడు. దేవుడికి స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా. మిగతా వాళ్ళేమో కప్పు పెట్టాలని చూస్తారు, ఆడ మాత్రం చెప్పేస్తారు ఇంకేమంటే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, దీనివల్ల నా బతుకు బజారు పాలైంది, నా బతుకంతా నాశనం అయిపోతుంది అని. అందుకే దేవుడు అంటాడు, అందుకే దేవుడు కూడా సహాయం చేయడం అవి ఉండటం వల్ల. మీలో ఎవరికైనా ఉన్నాయేమో తీసేసుకోండి. వాక్యం విన్న తర్వాత ఎవరో ఒక తల్లి ఆడ పడేసిపోయింది. దేవుడికి స్తోత్రం. తాయితలు ఉండొద్దు అన్నా, ఇది లేకపోతే అసలు నా బతుకంతా ఇంతేనన్నా అన్నట్టుగా అట్నే పట్టుకుంటారు కొంతమంది. అవి కాదు నేను బతికించేది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం సెలవిస్తుంది, యాకోబులో ఏ శకునము లేదు. అందుకనే దేవుడు యాకోబుకు సహాయం చేస్తున్నాడు. ఏ మంత్రం లేదంట. మంత్రం చూడరు, శకునం చూడరు. చూడండి, లాభాన్ని దీవించబడడానికి లాభాన్ని దీవించబడడానికి కారణం ఏంటని చెప్పి లాభానికి డౌట్ వచ్చి పోయి శకునం చూసే కాడికి పోయినాడు. ఏంటంటే ఈ లాభానికి ఏం లేదు, దైవ భయం లేదు, దేవుడు అంటే తెలియదు, విగ్రహారాధికుడు. కాబట్టి ఏం చేశాడు? శకునం వైపు తీసుకున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు నమ్ముకున్న వాడు నీ ఇంట్లో అడుగు పెట్టాడు, అందుకని నేను దీవించబడుతున్నావని. హల్లెలూయా. నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలే కానీ ఇతరులు బట్టి నువ్వు ఎప్పుడు దీవించబడవు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అన్నింటిని బట్టి మనం ఎప్పుడు దీవించబడవు, గుర్తుపెట్టుకో. మనం దేవుని బిడ్డలం, మనల్ని బట్టే ఇతరులు దీవించబడాలి. గట్టిగా చదువు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, ప్రార్థన పరులం, విశ్వాస వీరులం, దేవుని కొరకు బ్రతుకుతున్న వారం కాబట్టి ఎవరైనా సరే మనల్ని బట్టే ఇతరులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరాలి. మన దగ్గర ఏం లేకపోయినా ప్రార్థన సహాయం ఉందని గుర్తించాలి. ఆమేన్. భక్తి జీవితం, విశ్వాస జీవితం ఉందని మనం గ్రహించాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యాకోబులో ఏం లేదంట, మంత్రం లేదు. అందుకనే దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా తాయితల దగ్గరికి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే నీకు చెప్పే వాళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరన్నా నీ ఇంట్లోకి ఏదైనా కష్టం వచ్చింది, లేకపోతే ఎవరైనా బంధువులకి ఇబ్బంది వచ్చింది, ఆ బంధువులకి లేకపోతే మీ అక్కకో చెల్లెలకో లేకపోతే ఎక్కడో బంధువులు ఉన్నారు, వాళ్ళకి బాగలేదు, వాళ్ళ దగ్గరికి నువ్వు చూడటానికి వెళ్ళావు. చూడటానికి పోయిన తర్వాత వాళ్ళు మంచి విశ్వాసులే, కానీ ఎవరో వచ్చి అమ్మ కాయ తెచ్చుకుంటే బాగుంటుంది అని అనేసరికి వాళ్ళు పోయి ఏడ్చుకున్నారనుకో, ఏమైపోతుంది? నువ్వు పోయి ఏం చెప్పాలి? నువ్వు పోయి అవి ఏడ్చుకోకూడదు, మన అది పద్ధతి కాదు అని చెప్పి తీసేసి ప్రార్థన చేసి, లేకపోతే ఫోన్లో సేవకుల చేత ప్రార్థన చేయించి అప్పుడు చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? వాళ్ళకమ్మో మా బంధువులలో ఇంత మంచి విశ్వాసం ఉందా అని వాళ్ళే సంబరపడాలి. ఆమె చెప్పండి, వాళ్ళే సంతోషపడతారా లేదా? కట్టించుకున్నావా? సర్లే ఉంచుకోవాలి ప్రార్థన చేస్తాను అంటే యారుంది నీకు విశ్వాసం? వాళ్ళే సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం. అమ్మో మా బంధువులలో కూడా ఇంత మంచి విశ్వాసం ఉన్నారా? ఇంతమంది బంధువులు వచ్చిపోయినారు కానీ ఎవరికన్నా ఫోన్ చేసి ప్రార్థన చేయలేదే. ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి భక్తురాలు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి సేవకు చేత ప్రార్థన చేపిస్తే వాళ్ళు నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. వారికి ఏం కష్టం వచ్చినా నిన్నే తలంచుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, మంత్రం లేదంట యాకోబు. అందుకనే దేవుడు యాకోబుకి సహాయం చేస్తున్నాడు. మనము ఏలోక సంబంధమైనటువంటి ఆ యొక్క లేకపోతే పెళ్లిళ్ళు చేయాలన్నా, పక్షులు చేయాలన్నా, లేకపోతే ఇంకో కార్యం చేయాలన్నా, లేకపోతే ఇల్లు ప్రారంభించాలన్నా ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళి పేరు బలగాలని, వాస్తులని ఇవన్నీ ఏమి తెలుసుకోవద్దండి. అవి మంచి పద్ధతి కాదు. దేవుడికి దృష్టిలో అది శాపం. అవి దేవుని దృష్టిలో అది వేస్ట్. అది ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని పని అది. ఏంటది? అరే నీకు గాలి ఎటు వస్తే అటు పెట్టుకో కిటికీ, నీకు ఎట్లో అనుకూలంగా ఉంటే అటు పెట్టుకో డోరు. కానీ వాడెటు చెప్పాడు, ఈడెటు చెప్పాడు చెప్పి నువ్వు అన్ని మార్చుకుంటున్నావు అనుకో, నీ జీవితంలో దేవుడికి ఇంకా నువ్వు మహిమ ఆడ చెల్లించినట్టు. ఈ వాస్తువులు ఇట్లాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలైన మనము దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను యాకోబుకి ఎందుకు నేను దీవెనలు ఇస్తున్నానో తెలుసా? యాకోబులో మంత్రం లేదండి. యాకోబు వాస్తువులు చూసేవారు కాదు, ఇశ్రాయేలు ప్రజలు వాస్తువులు చూసేవారు కాదు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేవారు. ఈ రోజున నువ్వు నేనైనా సరే దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం నడవాలి. మన అనుకూలతను బట్టి మనము ఏం చేయాలి చెప్పరండి? మన అనుకూలతను బట్టి మనం ఇల్లు కట్టుకోవాలి. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. ఇప్పుడు మన అనుకూలతను బట్టి మనం బట్టలు కుట్టించుకున్నాం, ఇల్లు కూడా అంతే. చాలా మంది వాస్తులు అంటున్నారు, అది దేవుడికి ఇష్టపడదు, అందుకనే దేవుడు నీకు సహాయం చేయట్లేదేమో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మంచి రోజా, చెడ్డ రోజా, లేకపోతే ఈరోజు బుధవారం, ఈరోజు గురువారం, శుక్రవారం పోకూడదు, అవి అన్ని పెట్టుకోవద్దండి. ఆడపిల్లలు కూడా చాలా మంది ఆడపిల్లలు బుధవారం పోవటం, మా పుట్టింటి నుంచి పోకూడదు, ఇవన్నీ పెట్టుకోవద్దు. అవన్నీ దేవుడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేసే నువ్వు నష్టపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఆమె దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేసినావంటే నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. దేవునికి ఇష్టమైన పనులు చేయి, నువ్వు దీవించబడుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మీకు తెలుసా, ఈ మందిరం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు అమావాస్య మేము లెక్క చేయం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చెప్తే, ఎప్పుడు ప్రారంభించింటే అప్పుడు, ఎప్పుడు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటాము. దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుడికి ఇష్టం లేని పనులు చేసుకొని మనం నష్టపోవద్దు. అది మన మనసులో పెట్టుకొని దేవుడి కొరకు రోషం కలుగుతుంది కాక. హల్లెలూయా. నిజంగా యాకోబులో ఏం లేదంట? మంత్రం లేదు. తర్వాత ఇశ్రాయేలు ఏం లేదంట? శకునం లేదు. తర్వాత ఆయా కాలముల దేవుని కార్యాలు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలుకు తెలియజేయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. చూడండి, వారు దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుడి మీద ఆనుకొని బ్రతుకుతున్నంత కాలము చూడండి, సింహం భూమైనా సరే దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అగ్నిగుండమైన కాపాడుతూ వచ్చినాడు. ఎందుకని? ఏం చూసి వారికి అంత ధైర్యం అంటే వారు దేవుని మీద ఆధారపడుతూ వచ్చినారు. ఆమె దేవుని సహాయం కోరారు. ఈరోజు నీవు నేనైనా సరే మనందరం కూడా దేవుడి సహాయం కలిగి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.